మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ధనత్రయోదశి శనివారం, పరమ పవిత్రమైన రోజు. ఆశ్వేజ యుజ బహుళ త్రయోదశికే ధనత్రయోదశి అని పేరు. ఇది శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. అంటే ఈరోజు 2 పర్వదినాలు కలిసి వస్తాయి కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ ధన త్రయోదశి కథను వింటే చాలు. ఈ కష్టాలన్నీ పోతాయి, కోట్లు వస్తాయి, బంగారం కొనే యోగాలు వస్తాయి. మీరే ఇంకొకరికి బంగారం దానం చేసే స్టేజ్కి వెళ్తారు. అంతటి ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి ఇస్తుంది. అంతెందుకు ఈరోజు ఈ కథను వినటం వలన పేదరికం పోతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా కాంచీపురం అనే పట్టణంలో సుశీల అనే ఒక అమ్మాయి ఉండేది. అపురూప సౌందర్యవతి, సుగుణాల రాశి. కానీ ఆమె జాతకం అంత మంచిది కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని మేనమామ ఇంట్లో పెరిగింది. ఆయనకు కూడా పెద్ద ఆస్తిపాస్తులు లేకపోవటంతో సుశీలకు కట్నకానుకలు పెద్దగా ఇవ్వకుండా దగ్గరలోని ఒక వ్యాపారి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. సుశీల అత్తగారిల్లు చూడడానికి పెద్ద భవంతిలా ఉన్నా అక్కడి మనుషుల మనసులు చాలా చిన్నవి. ముఖ్యంగా సుశీల అత్తగారైన కాంతమ్మ పరమ గయ్యాలి, డబ్బు పిశాచి. తన కొడుక్కి కట్నం సరిగ్గా రాలేదని సుశీలను మాటలతో చేతలతో ప్రతిరోజు హింసిస్తూ ఉండేది. ఆమె కూతురు సుశీల ఆడబడుచు అయిన విమల కూడా తల్లికి ఏమాత్రం తీసిపోదు. ఇద్దరూ కలిసి సుశీలను పంటింటి చాకరీకి, పశువుల పాకలోని పనులకు పరిమితం చేశారు. సుశీల భర్త సుధాకర్ తల్లి మాటకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. భార్య పడుతున్న కష్టాలు చూస్తూ కూడా ఏమీ చేయలేనివాడు. సుశీలకు పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి అంటే మెడలో ఉన్న ఒక చిన్న బంగారు గొలుసు, దానికి ఉన్న లక్ష్మీదేవి రూపు మాత్రమే. అది ఆమె తల్లి చివరి గుర్తుగా ఇచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆకలితో అలమటించినా దాన్ని మాత్రం సుశీల అమ్ముకోలేదు. ప్రతిరోజు స్నానం చేశాక ఆ రూపును చేతిలో పట్టుకుని, అమ్మ, నన్ను కూడా నీతో పాటే తీసుకుపోలేకపోయావా? ఈ నరకం నుండి నాకు విముక్తి ఎప్పుడు కలిగిస్తావు అని కన్నీళ్లు పెట్టుకునేది. ఆ రోజులు గడుస్తూ ఉండగా ధనత్రయోదశి పండుగ వచ్చింది. ఆ రోజు బంగారం కానీ వెండి కానీ కొంటే ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం. కాంతమ్మ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా హడావిడి చేస్తోంది. ఒసే సుశీల, త్వరగా లేచి ముగ్గులు పెట్టు. ఈరోజు మనం నగల దుకాణానికి వెళ్ళాలి. నేను నా కూతురు కొత్త హారాలు కొనుక్కోవాలి. నువ్వు వచ్చి ఆవు పేడ తీసి పశువుల పాక శుభ్రం చెయ్యి అని అరిచింది. సుశీల మౌనంగా లేచి తన పనులన్నీ పూర్తి చేసుకుంది. కాంతమ్మ, విమల పట్టుచీరలు కట్టుకొని ఉన్న నగలు పెట్టుకొని దర్పంగా నగల దుకాణానికి బయలుదేరారు. సుశీలను చూసి నువ్వు అపశకునంలా మా ఎదురు రావద్దు, లోపల ఏడుస్తూ కూర్చో అని విసురుగా చెప్పి వెళ్ళిపోయింది విమల. సుశీల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ పండుగ రోజు సంతోషంగా ఉంటే తన బ్రతుకు మాత్రం ఇలా చీకటిమయంగా ఉందని బాధపడింది. అంతలో ఎవరో అమ్మా, భవతి భిక్షాంతేహి అని పిలుస్తున్నట్లుగా అనిపించింది. సుశీల బయటకు వచ్చి చూసేసరికి గుమ్మం ముందు ఒక ముసలమ్మ నిలబడి ఉంది. చిరిగిన బట్టలతో, నిరాశగా, కళ్ళల్లో ఆకలితో దయనీయంగా అనిపించింది. అమ్మ, 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కాస్తంత అన్నం పెడితే పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. సుశీలకు జాలి వేసింది. వెంటనే లోపలికి వెళ్ళి అత్తగారు చూడకుండా తనకు దాచుకున్న రొట్టెని తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టింది. ఆ ముసలమ్మ రొట్టెను చూసి, అమ్మా, నీ మనసు బంగారం. ఈరోజు ధనత్రయోదశి కదా, అందరూ బంగారం కొనుక్కుంటూ ఉంటే నువ్వు నాకు అన్నం పెడుతున్నావు. కానీ అమ్మా, నాదొక చిన్న కోరిక. నా మనవరాలికి పెళ్లి చెయ్యాలి. పసుపు తాడుకు పెట్టడానికి కూడా చిన్న బంగారు పూస కూడా లేదు. దాతలు ఎవరైనా ఒక చిన్న బంగారం ముక్క దానం చేస్తే ఆ లక్ష్మీదేవి చల్లగా చూస్తుందని వచ్చాను. నీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వు తల్లి అని అడిగింది. ఆ మాటలకు సుశీల నిర్ఘాంతపోయింది.
తన దగ్గర ఉన్నది తల్లి గుర్తుగా ఇచ్చిన లక్ష్మీదేవి రూపు ఉన్న గొలుసు మాత్రమే. దాన్ని ఎలా ఇవ్వగలను? అది ఇస్తే అమ్మను దూరం చేసుకున్నట్టే అవుతుంది. కానీ ఈ ముసలమ్మ పరిస్థితి చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. ఇక ఆడపిల్ల పెళ్ళికి తన వంతు సహాయం చేయలేకపోతే ఎలా? ఒకవైపు తల్లి సెంటిమెంటు, మరోవైపు దానం చేయాలన్న ఆర్తి. సుశీల మనసులో పెద్ద సంఘర్షణ మొదలయ్యింది. ఈరోజు బంగారం కొనాలి, కానీ దానం చేయకూడదు అంటారు కదా. నేను తెలియక పొరపాటు చేస్తున్నానా అని కూడా ఆలోచించింది. కానీ ఆ ముసలమ్మ కళ్ళల్లోని ఆశను చూశాక సుశీలకు ఏదీ గుర్తు రాలేదు. అమ్మ, నా దగ్గర పెద్దగా ఏమీ లేదు. ఇది నా తల్లి గుర్తు. అయినా నీ మనవరాలి పెళ్ళికి ఉపయోగపడితే నా తల్లి ఆత్మ కూడా సంతోషిస్తుంది అని చెప్తూ మెడలోని గొలుసు తీసి ఆ ముసలమ్మ చేతిలో పెట్టింది. ఆ ముసలమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. చల్లగా ఉండు తల్లి, నువ్వు దానం చేసింది చిన్న బంగారు ముక్క కాదు, నీ ప్రాణాన్ని. ఈరోజు నువ్వు తెలియక చేసిన ఈ దానానికి ఆ లక్ష్మీదేవి నీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని దీవించి అక్కడి నుండి మాయమైపోయినట్టుగా వెళ్ళిపోయింది. సుశీలకు మనసు తేలికపడింది. ఏదో తెలియని ఆనందం ఆమెను ఆవరించింది. సరిగ్గా అదే సమయానికి నగల దుకాణం నుండి కాంతమ్మ, విమల తిరిగి వచ్చారు. వారి చేతుల్లో కొత్త నగల పెట్టెలు ఉన్నాయి. ఇంట్లోకి అడుగు పెడుతూనే సుశీల మెడలో గొలుసు లేకపోవటం గమనించింది కాంతమ్మ. ఏమే, నీ మెడలో గొలుసు ఏది? ఎక్కడ పారేశావు అని నిలదీసింది. సుశీల భయపడుతూనే జరిగిన విషయం చెప్పింది. అది వినగానే కాంతమ్మ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది. ఛీ, నీకింత ధైర్యమా? ధన త్రయోదశి రోజు ఇంట్లోకి బంగారం తేవాలి, కానీ ఉన్న బంగారాన్ని దానం చేస్తావా? నువ్వు మా ఇంటికి పట్టిన దరిద్రానివి. నీ వల్ల మా ఆస్తి మొత్తం నాశనమవుతుంది. బయటకు పో అని సుశీల జుట్టు పట్టుకుని బయటకు గెంటేసింది. సుశీల ఎంత బ్రతిమిలాడినా ఏడ్చినా వాళ్ళు తలుపులు వేసేశారు. సుశీలకు ఏం చేయాలో పాలుపోలేదు. చీకటి పడుతోంది. వెళ్ళడానికి మరో చోటు లేదు. ఏడుస్తూ ఊరి చివర ఉన్న పాడుబడిన శివాలయం వైపు నడిచింది. ఆ ఆలయంలోనికి వెళ్ళి శివలింగం ముందు కూర్చుని, స్వామి, నాకే ఈ కష్టాలు, మంచి చేయబోతే అది కూడా తప్పేనా? నా బ్రతుకు ఇంతేనా అని గుండెలు పగిలేలాగా ఏడ్చింది. ఆకలి అలసటతో అక్కడే ఆ శివలింగం పాదాల వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. అర్ధరాత్రి సమయంలో సుశీల కలలో లక్ష్మీదేవి సాక్షాత్కరించింది. ఆ తల్లి దివ్యమైన వెలుగుతో ఆ ప్రాంతమంతా ప్రకాశవంతంగా మారింది. దేవి చిరునవ్వుతో సుశీల తలపై చెయ్యి వేసి, సుశీల, కన్నీళ్లు ఆపు. నీవు చేసిన పనికి నేను మెచ్చాను. ఈరోజు ధనానికి అధిపతి అయిన కుబేరుడు, నేను భూలోకంలో సంచరిస్తూ ఉంటాము. ఎవరు స్వచ్ఛమైన మనస్సుతో దానం చేస్తారో, ఎవరి మనసులో ఇతరుల పట్ల జాలి ఉంటుందో వారిని అనుగ్రహించడానికి వస్తాము. ఈ గుమ్మం ముందుకు భిక్షకురాలి రూపంలో వచ్చింది నేనే. నీవు ఎంతో ఇష్టపడే నీ తల్లి గుర్తు అయిన బంగారాన్ని కూడా ఆలోచించకుండా దానం చేశావు. నిజానికి ధన త్రయోదశి రోజు బంగారం కొనకూడదు. ఉన్న బంగారం నా ముందు పెట్టి పూజించాలి, లేదా పేదలకు బంగారాన్ని దానం చేయాలి. అలా చేస్తే అపమృత్యు దోషాలు పోతాయి. కానీ అది తెలియని ఈ మూర్ఖ ప్రజలు బంగారం కొని తెచ్చుకుని కలిపురుషుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఈ ధన త్రయోదశి రోజు బంగారం దానం చేశావు. నీ దానగుణానికి, నీ నిస్వార్థానికి మేము ముగ్ధులమయ్యాము. నీ కష్టాలు తీరిపోయాయిలే. ఈ ఆలయం వెనుక ఉన్న రావి చెట్టు కింద చూడు. నీ కోసం ఒక నిధిని దాచి ఉంచాను. దాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా జీవించు అని చెప్పి అంతర్ధానమైంది. సుశీల ఉలిక్కిపడి లేచింది. అది కళ, నిజమా అర్థం కాలేదు. కానీ ఆమె మనసులో ఏదో తెలియని శక్తి ప్రవేశించినట్టు అనిపించింది. వెంటనే లేచి అమ్మవారు చెప్పినట్టుగా ఆలయం వెనుక ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ నేల కాస్త ఉబ్బెత్తుగా ఉండటం గమనించింది. చేతులతోనే తవ్వటం మొదలుపెట్టింది. కాసేపటికి ఆమె చేతికి ఒక లోహపు పెట్టె తగిలింది. కష్టపడి దాన్ని బయటకు తీసి తెరిచి చూసింది. అంతే, ఆమె కళ్ళు ఆశ్చర్యంతో చెదిరిపోయాయి. ఆ పెట్టె నిండా బంగారు నాణేలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నహారాలు మెరుస్తూ ఉన్నాయి. సుశీల ఆనందానికి అవధుల్లేవు. లక్ష్మీదేవికి మనసులోనే వేలవేల నమస్కారాలు చెప్పుకుంది. మరోవైపు కాంతమ్మ ఇంట్లో ఒక వింత జరిగింది. వాళ్ళు కొన్న కొత్త బంగారు హారాలు పెట్టెలో పెట్టి పూజ గదిలో ఉంచారు. రాత్రి వాటిని చూసుకొని మురిసిపోదామని పెట్టెలు తెరిచి చూడగా
అందులో బంగారం స్థానంలో నల్లటి బొగ్గు ముక్కలు ఉన్నాయి. కాంతమ్మ, విమల షాక్ అయ్యారు. తాము మోసపోయామని లబోదిబోమంటూ నెత్తి నోరు కొట్టుకున్నారు. తాము సుశీలను ఇంటి నుండి గెంటేసినందుకే ఇలా జరిగిందని, అది లక్ష్మీదేవి ఆగ్రహం అని వాళ్లకు అర్థమైంది. తెల్లవారగానే కాంతమ్మ, ఆమె కొడుకు సుధాకర్ సుశీలను వెతుక్కుంటూ బయలుదేరారు. ఊరంతా వెతికి చివరికి శివాలయం దగ్గరకు వచ్చారు. అక్కడ సుశీల ఒక దేవతలా ప్రకాశిస్తూ తన ముందున్న బంగారు రాసులను చూస్తూ కూర్చొని ఉంది. ఆ దృశ్యం చూసి వాళ్ల నోట మాట రాలేదు. వెంటనే సుశీల కాళ్ళపై పడి, అమ్మా, మమ్మల్ని క్షమించు. నీ విలువ తెలుసుకోలేకపోయాము, తెలియక తప్పు చేశాము. దయచేసి ఇంటికి రా తల్లి అని వేడుకున్నారు. సుధాకర్ కూడా భార్య కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించు సుశీల, నీకు అండగా నిలబడలేకపోయాను. ఇకపై నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సుశీల చిరునవ్వుతో వారిని పైకి లేపింది. గడిచిపోయిన దాని గురించి నేను ఆలోచించను. ఆ లక్ష్మీదేవి నాకు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది. పరులకు సహాయం చేయడానికే మనం అందరం కలిసి ఉందాం, కానీ ఇంట్లో ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు అని చెప్పింది. తర్వాత ఆ సంపదతో సుశీల ఆ ఊరిలో ఎన్నో మంచి పనులు చేసింది. పేదవారికి అన్నదానం, పేద ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించింది. పాడుబడిన శివాలయాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుండి కాంతమ్మ, విమల పూర్తిగా మారిపోయి సుశీలను గౌరవంగా చూసుకున్నారు. సుశీల తన మంచితనంతో, దానగుణంతో అత్తవారింటిని స్వర్గంగా మార్చుకుని లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించింది. ధనత్రయోదశి రోజున తెలియక చేసిన ఒక్క దానం ఆమె జీవితాన్నే మార్చేసింది. అలాగే ఈరోజు ధనత్రయోదశి గురించి పురాణాలలో చెప్పిన ఈ కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అలా లక్ష్మీదేవి పుట్టినరోజు ఈరోజే దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి కూడా పాలకడలి నుండి జన్మించాడు. త్రయోదశి లేదా దంతేరాస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుంది. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట ఆలాహలం ఉద్భవించగా దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళ కంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరువాత అమృత కలశము, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతో, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి యుక్త వయస్కుడై పీతాంబరాలు, ముత్యాలు, హారాలు ధరించి నల్లగా నిగనగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహం వలె శక్తిని కలిగి అమృత పాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంటుంది. విష్ణువు ధన్వంతరిని అబ్జుడుగా పేరు పొందమని చెప్తాడు. ఇప్పుడు ధన్వంతరి తనకు యజ్ఞభాగం ప్రసాదించమని విష్ణువును కోరుతాడు. అయితే అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించటం తగదని, ద్వాపర యుగంలో ఆ గౌరవం నీకు కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్తాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్య భగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మ వైవర్త పురాణం పేర్కొంటుంది. తుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతరం కాలంలో ఈ ధన్వంతరియే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లుగా పురాణ కథనం చెప్తోంది. అయితే ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం హిమ అనే ఒక పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు. ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పించారు. కానీ ఆ రాకుమారుడి జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన 4వ రోజుకు మరణిస్తాడని పురోహితులు చెప్పారు. అయినా ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. పెళ్ళైన 4వ రోజు
రాకుమారుడి గది ముందు తన దగ్గర ఉన్న ఆభరణాలు రాసులుగా పోస్తోంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది. తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. అప్పుడే రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి అక్కడికి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది. దాంతో యముడు అడుగు ముందుకు వేయలేకపోతాడు. యముడు ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమఘడియలు దాటిపోవటంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఆమె స్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదురించవచ్చునన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథను అనుసరించి అందరూ ఈరోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. బ్రహ్మ వైవర్త పురాణంలోని కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళ్తూ ఉండగా శిష్యుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. చివరిగా శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారి పైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి శలాఖ్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ భాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు. చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావటం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ధనత్రయోదశిని అల్లుకొని ఉన్న మరొక కథేమిటంటే, ఈరోజే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు. కనుక ఈ రోజున పాచికలు, జూదము లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. ఈ రోజు ఒక్కసారి ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరాయే అమృత కలశహస్తాయ, సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదవటం రానివారు కనీసం ఆ దేవవైద్యుడైనటువంటి ధన్వంతరిని తలుచుకున్నా చాలు, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ ధనత్రయోదశి శని త్రయోదశితో కలిసి వచ్చింది కనుక ఈరోజు శని త్రయోదశి కథను వింటే చాలు మీ జాతకం మారిపోతుంది. శనిదేవుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పూర్వం రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో కేశవుడు అనే ఒక నిరుపేద ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, తల్లి పార్వతమ్మ ఉండేవారు. కేశవుడు కడు పేదవాడైన గుణంలో మాత్రం ఎంతో ధనవంతుడు. అతనికి శని భగవానుడంటే ప్రాణం. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. తనకున్నంతలో శనీశ్వరుడికి పూజ చేసేవాడు. అయితే అతని భక్తిని అర్థం చేసుకునేవారు ఆ ఇంట్లో ఎవరూ లేరు. అతని భార్య, తల్లి ఇద్దరూ ఎప్పుడూ ఆ శనీశ్వరుని తిడుతూనే ఉండేవారు.
సారా అత్తయ్య, మీ కొడుకు మళ్ళీ మొదలుపెట్టాడు. ఇంట్లో పిల్లలు పస్తులతో అల్లాడుతూ ఉంటే ఈయన గారు ఆ శనిదేవుడికి పూజలు చేస్తారంట. ఆ శని మనల్ని పట్టుకోవటం వల్లే మనకు ఈ దరిద్రం పట్టింది. ఆయన్ని ఎంత కొలిస్తే ఏం లాభం, మన బ్రతుకులు మారాయా అని భార్య లక్ష్మి విసుక్కునేది. దానికి తల్లి పార్వతమ్మ, నిజమేనమ్మా, నా కడుపున చెడబుట్టాడు. లోకంలో అందరూ లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీడొక్కడు ఆ శనిని పట్టుకుని వేలాడుతున్నాడు. వాడు మనల్ని ఉద్ధరించడు, ఇంకా అగాధంలోనికి తొక్కుతున్నాడు. ఆ శని పేరు చెప్తేనే నా ఒళ్ళు మండిపోతుంది అంటూ శాపనార్థాలు పెట్టేది. వారి మాటలు కేశవుడి గుండెల్లో ముళ్ళుల్లా గుచ్చుకునేవి. అయినా సరే అతను ఎప్పుడూ తన దైవాన్ని నిందించలేదు. అమ్మా లక్ష్మి, మీరు అలా అనకండి. శనీశ్వరుడు మన తండ్రి లాంటివాడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు అంతే. మన ఓర్పును, మన నమ్మకాన్ని చూస్తున్నాడు. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. ఆయన కరుణిస్తే మన బ్రతుకులు బంగారమవుతాయి అని వారికి సరిచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ ఆకలి మంటల ముందు అతని మాటలు వారికి వినిపించేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక శుభదినం రానే వచ్చింది. అదే శని త్రయోదశి. శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి వస్తే ఈరోజు శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజు చేసే చిన్న పూజ కూడా కొన్నంత ఫలితాలను ఇస్తుందని కేశవుడి నమ్మకం. ఎలాగైనా ఆ రోజు గుడికి వెళ్ళి స్వామికి కనీసం ఒక్క చిన్న నూనె దీపమైనా వెలిగించాలని ఆశపడ్డాడు. కానీ అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. భయపడుతూనే భార్యను అడిగాడు, లక్ష్మి, ఈరోజు శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఒక 2 రూపాయలు ఇస్తే చిన్న నూనె ప్యాకెట్ కొని గుడిలో దీపం పెట్టి వస్తాను అన్నాడు. అయితే లక్ష్మి ఉగ్రరూపం దాల్చింది. దీపం పెడతారా? ఆ దీపం వెలిగిస్తే మన ఇల్లు బంగారంతో నిండిపోతుందా? ఇంట్లో బియ్యం అయిపోయాయి, ఉప్పు కొనడానికి దిక్కులేదు, మీకు పూజలు కావాల్సి వచ్చాయా? నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి అని కేకలు వేసింది. తల్లి కూడా, వాడికి డబ్బులిచ్చామంటే ఒట్టు, ఆ శని మనల్ని ఇంకా శపిస్తాడు అంది. వారి మాటలు విని కేశవుడు కన్నీళ్లతో కుమిలిపోయాడు. తన దైవానికి ఒక్క దీపం కూడా వెలిగించలేని నిస్సహాయ స్థితికి బాధపడ్డాడు. ఎవరికీ చెప్పకుండా ఇంటి వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకొని శనీశ్వరుని ధ్యానించుకున్నాడు. స్వామి, నా భక్తిలో లోపముందా? నా పూజలో శక్తి లేదా? నన్ను కాదు, నా కుటుంబాన్ని కరుణించు తండ్రి. నీపై వారికి నమ్మకం కలిగేలాగా ఏదైనా అద్భుతం చెయ్యి. వారు నిన్ను నిందించటం నేను భరించలేకపోతున్నాను అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతని ప్రార్థన ఆ శనీశ్వరుడికి చేరింది. సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో నుంచి నల్లగా నిగనిగలాడుతున్న ఒక పెద్ద కాకి రివ్వున ఎగిరి వచ్చి వారి ఇంటి పైకప్పులపై వాలింది. దాని కళ్ళు ఎంతో తెలివిగా, చురుకుగా ఉన్నాయి. అది ఒక్కసారి కేశవుడి వైపు చూసి కావు కావు అని గట్టిగా అరిచింది. ఆ అరుపుతో పాటు దాని ముక్కులో నుంచి టంగ్ అని ఒక శబ్దం వచ్చింది. కింద నేల మీద ఏదో మెరుస్తున్న వస్తువు పడింది. కేశవుడు ఆశ్చర్యంగా వెళ్ళి చూడగా అది ఒక స్వచ్ఛమైన బంగారు నాణెం. అతను కళ్ళను నమ్మలేకపోయాడు. పైకి చూడగా ఆ కాకి రెక్కలు టపటపలాడిస్తూ ఆకాశంలోనికి ఎగిరిపోయింది. ఇది ఖచ్చితంగా ఆ శనీశ్వరుడి మహత్యమే అని కేశవుడి శరీరం ఆనందంతో గగురు పొడిచింది. శనీశ్వరుడి వాహనం కాకి. ఆయనే ఈ కాకి రూపంలో వచ్చి నన్ను కరుణించాడని నమ్మాడు. ఆ బంగారు నాణ్యాన్ని తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. జరిగిన విషయం భార్యకు, తల్లికి చెప్పాడు. వారు ఆ నాణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అది శనీశ్వరుడి మహిమ అని నమ్మలేదు. ఏదో కాకి ఎక్కడో దొంగిలించి తెచ్చి ఇక్కడ పడేస్తే దానికి మీ దేవుడిని అంటగడతారా? అదృష్టం బాగుండి దొరికింది అంతే. ముందు దీన్ని తీసుకుని వెళ్ళి అమ్మి ఇంటికి సరుకులు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. కేశవుడు బాధపడ్డా సరేనని ఆ నాణ్యాన్ని అమ్మి ఇంటికి కావలసినవన్నీ కొన్నాడు. ఆ రోజు వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కానీ కేశవుడి మనసులో ఒక్కటే ఆలోచన, ఇది నిజంగా శనీశ్వరుడు లేలేనా అని. మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే సమయానికి ఆ కాకి వచ్చింది. ఇంటిపై వాలి కావు కావు అని అరిచి మరొక బంగారు నాణ్యాన్ని కింద పడేసి వెళ్ళిపోయింది. ఇది చూసిన లక్ష్మీ పార్వతమ్మ ఆశ్చర్యపోయారు. ఇది యాదృచ్ఛికంగా కాదని వారికి అర్థమైంది. 3వ రోజు, 4వ రోజు ప్రతిరోజు ఆ కాకి రావటం, ఒక బంగారు నాణెం పడేసి వెళ్ళటం పరిపాటి అయ్యింది. ఆ బంగారు నాణేలతో వారి దరిద్రం తీరిపోయింది. ఊరి గుడిసె స్థానంలో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నారు. కట్టుకోవడానికి పట్టుబట్టలు, తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు వచ్చాయి. వారి జీవితం పూర్తిగా మారిపోయింది. కేశవుడి భక్తి రెట్టింపయ్యింది. అతను ఆ డబ్బుతో గుడి కట్టించటము, పేదలకు అన్నదానం చేయటం వంటి మంచి పనులు చేయసాగాడు.
అయితే లక్ష్మీ పార్వతమ్మలలో మార్పు రాలేదు. వారిలో ధనదాహం, దురాశ పెరిగిపోయాయి. రోజుకు ఒక్క నాణ్యం మాత్రమే ఎందుకు? ఈ కాకి దగ్గర ఇంకా చాలా నాణాలు ఉండే ఉంటాయి. దీన్ని అంతు చూస్తే మనం ఈ ఊరిలోనే అత్యంత ధనవంతులం అయిపోవచ్చు అని లక్ష్మి ఒకరోజు తల్లితో అంది. ఆ దురాలోచన పార్వతమ్మకు కూడా నచ్చింది. ఇద్దరూ ఒక ప్రణాళిక వేశారు. మరుసటి రోజు కాకి రాగానే దానిని వలవేసి పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం కేశవుడికి తెలియగానే అతను నిర్ఘాంతపోయాడు. వద్దు, ఆపండి, ఆ కాకి సామాన్యమైనది కాదు. అది దైవ స్వరూపం. మనల్ని కరుణించిన దైవానికి ద్రోహం తలపెట్టకండి. మనకున్నది చాలు, దురాశ దుఃఖానికి చేటు. నా మాట వినండి అని కాళ్ళవేళ్ల పడి బ్రతిమలాడాడు. కానీ తన మదంతో కళ్ళు మూసుకుపోయిన వారు అతని మాటలను లక్ష్యపెట్టలేదు. మీరు నోరు మూసుకోండి, మీకు తెలివి లేదు. వచ్చిన అదృష్టాన్ని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు అని అతని గదిలో పెట్టి బంధించారు. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆ కాకి వచ్చింది. ఇంటిపై వాలింది. కానీ ఈరోజు దాని చూపులో ఏదో తెలియని విచారం ఉంది. అది లక్ష్మీ పార్వతమ్మ వైపు చూసింది. వారు వలతో సిద్ధంగా ఉండడాన్ని గమనించింది. అది పెద్దగా ఆర్తిగా కావు కావు అని అరిచింది. ఈసారి దాని ముక్కు నుండి బంగారు నాణం రాలేదు. నల్లగా బూడిద రంగులో ఉన్న ఒక చిన్న రాయి జారి కింద పడింది. వెంటనే ఆ కాకి రెక్కలు అడుస్తూ ఎగిరిపోయింది. మళ్ళీ ఎన్నడూ తిరిగి రానట్లుగా ఆకాశంలో కలిసిపోయింది. లక్ష్మీ పార్వతమ్మ నిర్ఘాంతపోయారు. తాము పన్నిన పన్నాగం విఫలమైనందుకు, ఆ కాకి పారిపోయినందుకు కోపంతో వలను నేలకేసి కొట్టారు. ఆ రోజు నుండి వారి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. అప్పటి వరకు సంపాదించిన ధనం అనారోగ్యాలకు, ఊహించని కష్టాలకు, నష్టాలకు నేలల్లా ఖర్చయిపోయాయి. కొద్ది నెలల్లోనే వారు తమ ఇల్లు, ఆస్తులు అన్నీ అమ్ముకొని మళ్ళీ పాత పూరి గుడిసెలోనికి చేరారు. అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. తమ దురాశ వల్లే ఈ గతి పట్టిందని, శనీశ్వరుడు తమ గుణాన్ని పరీక్షించాడని, తాము ఆ పరీక్షల్లో ఘోరంగా విఫలమయ్యామని గ్రహించారు. ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కేశవుడి కాళ్లపై పడ్డారు. మమ్మల్ని క్షమించండి, మీ భక్తిని అపహాస్యం చేశాం, దైవాన్ని నిందించాం, మా పాపం పండింది, మాకు సరైన శాస్తి జరిగింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. కేశవుడు వారిని పైకి లేపి ఓదార్చాడు. అమ్మా లక్ష్మి, బాధపడకండి. శనీశ్వరుడు కఠినుడు కాదు, కరుణామయుడు. ఆయన మనకు బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాడు. జరిగిన దానికి పశ్చాత్తాపడటమే నిజమైన ప్రాయశ్చిత్తం. మనం ఇప్పుడు ఎలాంటి కోరికలు లేకుండా మనస్ఫూర్తిగా ఆయనను క్షమించమని వేడుకుందాం. తప్పక కరుణిస్తాడు అని వారికి ధైర్యం చెప్పాడు. ఆ రోజు నుండి ఆ కుటుంబం మొత్తం కలిసి శనీశ్వరుని భక్తితో ఆరాధించటం ప్రారంభించింది. వారు సంపదను కోరుకోలేదు, కేవలం క్షమాపణను, మనశ్శాంతిని మాత్రమే కోరుకున్నారు. కష్టపడి పని చేసుకుంటూ వచ్చిన దానితో తృప్తిగా జీవిస్తూ ప్రతి శనివారం ఉపవాసం ఉంటూ శనినామాన్ని జపించారు. వారి నిష్కల్మషమైన భక్తికి, నిజమైన పశ్చాత్తాపానికి శనీశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత మరొక శని త్రయోదశి రోజున కేశవుడు తన పెరట్లో మొక్కలు నాటడానికి గొయ్యి తవ్వుతూ ఉండగా అతని పారకు ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని మట్టిని తొలగించి చూడగా ఒక పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. ఆ పెట్టెను కష్టపడి తెరిచి చూడగా వారి కళ్ళు జిగేల్మన్నాయి. ఆ పెట్టె నిండా బంగారు, వెండి నాణాలు, నవరత్నాలు ఉన్నాయి. అది పూర్వకాలంలో వారి ముత్తాతలు దాచిపెట్టిన నిధి. కేశవుడి కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ఇది తమ పశ్చాత్తాపానికి, తమ భక్తికి శనీశ్వరుడు ప్రసాదించిన వరమని వారు గ్రహించారు. ఈసారి వారిలో దురాశ లేదు, అహంకారం లేదు. ఆ సంపదతో వారు ఆ ఊరిలో శనీశ్వరుడికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు, నిరాశ్రయులకు సహాయం చేశారు. వారు మళ్ళీ ఆ ప్రాంతంలోనే అత్యంత ధనవంతులుగా మారారు. కానీ ఈసారి వారి సంపదతో పాటు కీర్తి, గౌరవము కూడా పెరిగాయి. వారి కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: శని భగవానుడు మనల్ని శిక్షించేవాడు మాత్రమే కాదు, మన తప్పులను సరిదిద్దుకొని పశ్చాత్తాపడితే క్షమించి అంతకు రెట్టింపు ఆనందాన్ని, సంపదను ఇచ్చే కరుణామూర్తి కూడా. ఆయన పరీక్షలు పెట్టినా అంతిమంగా తన భక్తులను ఎన్నడూ విడవడు. అదేవిధంగా ఈరోజు శనిదేవుడు చెడు దృష్టి పడితే ఎంత గొప్పవాడైనా నాశనమైపోతాడని తెలిపే ఈ కథను వింటే చాలు. శని దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అలా శనిదేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు.
రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి, రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ల కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. అలాగే ఈరోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. శనిదేవుడి అనుగ్రహంతో మీ కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన ధాన్యాలకు లోటు రాదు. కాబట్టి శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని సింగనాపూర్. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శనిదేవుణ్ణి ఒక శిలరూపంలో పూజిస్తారు. అలా శిలరూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది.
పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తరువాత గొర్రెల కాపరుల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంది. గుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్లరాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు ధారలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకుని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోనికి వచ్చి తాను శనీశ్వరుడినని, తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని, మామ అల్లుడు వరస కలిగిన వారు మామ అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకుని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాలలో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడు. గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తోంది. 5.6 అడుగులు పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పట్నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు. కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవిచూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేవే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వెయ్యరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శనిదోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపురం శనీశ్వరుని దర్శించుకున్న వారికి శనిదోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ కష్టాలన్నీ పోతాయి, కోట్లు వస్తాయి, బంగారం కొనే యోగాలు వస్తాయి, మీరే ఇంకొకరికి బంగారం దానం చేసే స్టేజ్కి వెళ్తారు. ఇంతటి ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి ఇస్తుంది. ఇంతెందుకు, ఈరోజు ఈ కథను వినటం వలన పేదరికం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.